కళ్యాణ్ గారి జర్నీ అటు సినిమాలు కానీ అటు పాలిటిక్స్ కానీ అంత ఈజీగా రాలా, ఊరికే ఓవర్ నైట్లో వచ్చేలా. సో ఆ జర్నీ ఎంత కఠినో మన అందరికి తెలుసు. సో దానికి సంబంధించిన లైన్, నా ఫేవరెట్ లైన్ ఏంటంటే, మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు, బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవు నువ్వు. అలాగే అసలు డబ్బుకి ఏ మాత్రం కూడా, అంటే దాన్ని ఏమంటారు, డబ్బుకు లొంగని వ్యక్తి అని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇట్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. గబ్బర్ సింగ్ తర్వాత మా కాంబినేషన్లో చాలా మంది సినిమాలు, కొంతమంది కార్పొరేట్ వాళ్ళు వచ్చి యాడ్స్ ట్రై చేద్దామంటే, కళ్యాణ్ గారికి 2012లోనే, ఆ రోజుల్లోనే ఆల్మోస్ట్ అప్పటికి పాన్ ఇండియా అనే టర్మే లేదు, కానీ ఆల్మోస్ట్ షారుఖ్ ఖాన్ యాడ్స్ కి తీసుకున్నంత రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు కళ్యాణ్ గారికి. బట్ ఆయన ఆ కార్పొరేట్ ప్రొడక్ట్స్ సంభవం, కొన్ని ప్రొడక్ట్స్ హెల్దీ కాదని, కొన్ని ప్రొడక్ట్స్ కిడ్స్ కి మంచిది కాదని చెప్పి ఆయన రిలీజ్ చేశారు. ఆ యాడ్ నన్ను తీయమన్నారు. నా కళ్ళ ముందు ఆయన కొన్ని కోట్ల రివైల్ చేసే యాడ్స్ రిజెక్ట్ చేశారు. ఇంకోళ్ళు చేయడం, ఈయనకి చేయకపోవడం అని కంపారిజన్ కాదు, ఎవరి ధోరణి వాళ్ళది. బట్ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటించేలాగా, అందుకే ఎక్కడన్నా తనకి నెగటివ్ ఉన్నా, ఎక్కడన్నా తనకి ప్రతిబంధక ఉన్నా చొచ్చుకెళ్లే తత్వం అయింది. అందుకే ఆ లైన్ వచ్చింది, ఏటికి ఎదురీదడం అంటే ఎవ్రీడే ముందుంటాడు. ఎదురీదడం అంటే ఎవరైనా భయపడతారు, ఏటికి ఎదురీదడం అంటే ఎవ్రీడే ముందుంటాడు, ఎవరెస్ట్ అంతటి ధనరాశిని ఎంట్రుకలా విసిరేస్తాడు.